ఒకప్పుడు ప్రశ్నించడానికి రోడ్డెక్కాడు. అప్పుడు అందరూ అన్నారు, ఇవన్నీ ఆవేశం, మాటలే అని. కాని ఈ రోజు చూడండి, ఆ ఆవేశం ఆలోచనగా మారింది. ఆ మాటలు చేతలుగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన కూర్చున్నది ఆఫీస్లో కాదు, జనం గుండెల్లో. గ్రామాల్లో పల్లె పండుగ తెచ్చినా, అమరజీవి జలధారతో దాహార్తి తీర్చినా అది మన సేనాని మార్క్. 1 కోటి మందికి పైగా తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ కోసం దాదాపు 7,900 కోట్ల పనులు పరుగులు పెట్టిస్తున్న దమ్మున్న నాయకుడు. 30 ఏళ్లుగా నీటి కోసం అలమటించిన పల్లెలకు నేడు జలకళ తెస్తున్నాడు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, అడవి తల్లి బాట అంటూ గిరిజన ప్రాంతాలకు రోడ్లు వెయ్యాలన్నా, ఉపాధి హామీ కూలీలను శ్రామికులుగా గుర్తించి వాళ్లకు అండగా నిలబడాలన్నా ఆ మానవత్వం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. పిఠాపురంలో ఒక్కరోజే 200 కోట్ల అభివృద్ధి పనులు, పంచాయతీలకు రావలసిన నిధులు నేరుగా ఖాతాల్లోకే. ఇది ఆయన చేస్తున్న సైలెంట్ విప్లవం. అధికారం అంటే దర్పం కాదు, బాధ్యత అని నిరూపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కనబడని దేవుణ్ణి నమ్మే భక్తుడు మాత్రమే కాదు, కనబడే మనుషుల తలరాతను మార్చే నిజమైన నాయకుడు. జై హింద్, జై జనసేన.